శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్లో మునిగి భారతీయ విద్యార్థి మృతి చెందారు. టెక్సాస్ లూసియానా సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్నటువంటి ముగ్గురు స్నేహితులను రక్షించి వలలో చిక్కుకొని కన్నుమూశారు రియల్ హీరో. యుఎన్టి యూనివర్సిటీలో ఇటీవలే మాస్టర్స్ పూర్తి చేశారు అనురూప్ రెడ్డి. ప్రెజెంట్ నైట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ పగలు క్లాసులకు హాజరై చదువుకుంటున్నారు తెలంగాణ యువకుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటూ కొద్ది రోజుల క్రితమే పోస్టు పెట్టారు. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి 6 రోజులకే ఘోర విషాదం చోటు చేసుకుంది. అయితే మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు గోఫండ్మీ ద్వారా కూడా నిధులను సేకరిస్తున్నారు. అంతిమ సంస్కారాల కోసం సహాయాన్ని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. అయితే అమెరికాలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థి మృతి చెందడం, మరి ముఖ్యంగా స్నేహితులను రక్షించేటువంటి ప్రయత్నంలో తాను ప్రాణాలు కోల్పోవడం మాత్రం కొంతవరకు విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. ఇటీవలే యుఎన్టి యూనివర్సిటీలో కూడా ఆయన మాస్టర్స్ పూర్తి చేశారు. సో ఇలాంటి విషాదంతో ఆయన కన్నుమూసి రియల్ హీరోగా మిగిలారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, తాను చనిపోతూ కూడా ముగ్గురి ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి, రిజర్వాయర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, జరిగినటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా భారతీయ విద్యార్థి కుటుంబ సభ్యుల్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉలిక్కి పడేలా చేసింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే అమెరికాకి సంబంధించినంత వరకు కూడా అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందడం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు తీవ్ర విషాద ఘటనగా చోటు చేసుకుందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా టెక్సాస్ లూసియానా సరిహద్దుల్లో ఉండేటటువంటి రిజర్వాయర్ లో మునిగిన భారతీయ విద్యార్థి మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నీటి మునిగేటప్పుడు ముగ్గురు స్నేహితులతో మునిగినటువంటి నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల్ని రక్షించి వలలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తా ఉందని చెప్పొచ్చు. అయితే మాస్టర్ చేసినటువంటి అనూప్ రూబెడ్ కోడు రెడ్డి అనేటటువంటి ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేసిన 6 రోజులకే ఘోర విషాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటూ కూడా కొద్ది రోజుల క్రితమే ఆయన అమెరికాకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను మృతదేహానికి సంబంధించి భారత్ తరలించేందుకు నిధులు సేకరించే పనులు అయితే ఎవరైతే అతను డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో తోటి విద్యార్థులు కూడా ఈ నిధులు సేకరించే పనులు అయితే పడ్డారని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు కూడా సహాయం కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి 6 రోజుల్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలంటూ కలలు కన్నటువంటి విద్యార్థి మృతి చెందడం ఒక్కసారిగా తీవ్ర విషాద స్థాయిలో అలుగుతున్నాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ఇది తీవ్ర విషాద ఘటనగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాన్ని బాగా చూసుకోవాలంటూ కూడా అనుకున్నటువంటి వ్యక్తి ఈ మృతి చెందడంపై అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర విషాద స్థాయిలో అలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కుటుంబ సభ్యులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్తున్నాను. సో మృతదేహాన్ని భారతదేశం తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు, అంటే భారత ప్రభుత్వమైన చొరవ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది? స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ ఏమైనా అవసరం ఉంటుందా? ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి తరుణం, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్పందించి మృతదేహానికి రాష్ట్రానికి దేశానికి పంపించే విధంగా అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు పంపించే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలంటూ కూడా కుటుంబ సభ్యులు వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొడుకు ఉన్నత స్థాయికి వెళ్తాడు, రాబోయే కాలంలో తమకు ఒక స్థాయికి తీసుకువెళ్తాడంటూ కూడా కుటుంబ సభ్యుల ఆనందానికి సంబంధించినంత వరకు కొద్ది రోజులు మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో పూర్తిగా కూడా తమ కుటుంబ సభ్యుల దగ్గర విషాద స్థాయిలో అలుపుకున్నాయని చెప్పొచ్చు. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు కూడా మృతి చెందినటువంటి విద్యార్థి రియల్ హీరోగానే చెప్పాలి. ఎందుకంటే తమ తోటి విద్యార్థులు మునిగిపోతున్నటువంటి తరుణంలో తన ప్రాణాలను త్యాగం చేసి తోటి విద్యార్థులు కాపాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్లో మునిగి భారతీయ విద్యార్థి మృతి చెందారు. టెక్సాస్ లూసియానా సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్నటువంటి అతను దాదాపు ముగ్గురు స్నేహితులను కూడా రక్షించి వలలో చిక్కుకుని కన్నుమూశారు ఈ రియల్ హీరో. యుఎన్టి యూనివర్సిటీలో ఇటీవలే మాస్టర్స్ పూర్తి చేశారు అనురూప్ రెడ్డి కోటూరు. అయితే నైట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ పగలు క్లాసులకు హాజరయ్యారు తెలంగాణ యువకుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటూ కొద్ది రోజుల క్రితమే పోస్టు పెట్టారు. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి 6 రోజులకే
ఘోర విషాదం చోటు చేసుకుంది. మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు గోఫండ్ ద్వారా కూడా నిధులను సమీకరిస్తున్నారు. అంతిమ సంస్కారాల కోసం సహాయాన్ని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అంతిమమైనటువంటి కళల సాకారం కోసం వేరే దేశాలకు వెళ్ళడం, అక్కడ పూర్తి స్థాయిలో చదువుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఉత్తీర్ణులు కావడం, పట్టభద్రులు కావడం చాలా అరుదుగా కనిపించేటువంటి సందర్భం కానప్పటికీ, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో, ఇప్పుడున్నటువంటి ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ సొసైటీలో మాస్టర్స్ వేరే దేశాల్లో కంప్లీట్ చేయడం ఒక టఫ్ టాస్క్ గానే మారిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ అదే ప్రయత్నంలో వెళ్ళి డిగ్రీ పట్టాను పొందినటువంటి 6 రోజులకే ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని చోటు చేసుకుంది. దాదాపు 3 స్నేహితులను, రిజర్వాయర్లో పడిపోయినటువంటి 3 స్నేహితులను రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ తాను వలలో చిక్కుకుపోయి అక్కడే ప్రాణాలు విడిచారు. సో అనురూప్ రెడ్డి మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ మృతదేహాన్ని భారత్ కు తరలించాలంటూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.